హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ అండి. ఈరోజు నా రొటీన్ చూపించబోతున్నాను. రోజు పొద్దున్న లేవగానే నేను చేసే పనులు, ఒక పక్క బార్లీ వాటరు, ఒక పక్క ఏమో టీ అన్నమాట. సైమల్టేనియస్గా పెట్టుకుంటున్నాను. బార్లీ వాటర్ ఒక పక్క నీళ్లు మరగాలి, అందులో నేను తర్వాత టీ అన్నమాట. అల్లం చాయ్, అల్లం పెప్పర్ వేసేసి టీ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే టీయో కాఫీయో పడకపోతే ఏంటో అనీజీగా ఉంటుందండి. బార్లీ కోసం 4 కప్పులు బార్లీ తాగాలి అంటే 5 కప్పులు వాటర్ వరకు పోసేసి ఆ వాటర్లోనే మనం 4 స్పూన్ల వరకు బార్లీ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇంట్లోనే బార్లీ సీడ్స్ తెప్పించేసి పౌడర్ చేసుకుంటాను మిక్సీలో. ఈ బార్లీ తాగటం వల్ల మనకు బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. తర్వాత జర్నీస్ చేసి కాళ్ళు బరువెక్కినాయి అంటారు కదా, వాళ్ళకి ఒక గ్లాస్ బార్లీ ఇచ్చి చూడండి, చాలా బాగా పనిచేస్తాయి. వాపులు, కాళ్ళ వాపులు అవన్నీ కూడా తగ్గుతాయి. వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్ నట్స్ ఉంటాయి కదా, ఆ నట్స్ అన్నిటిని కూడా ఎవరి కప్పులో వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఈ లోపల బార్లీ కూడా మరిగిపోయింది. ఒక 2 పొంగులు వస్తే చాలండి. ఒక డబ్బాలో పోస్తున్నాను. ఎవరికి కావాలో వాళ్ళు తాగేస్తారనమాట ఇంట్లో. ఇది వెయిట్ లాస్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేము వాడే రైస్ గురించి చెప్తాను. ఇవి బాస్మతి బ్రౌన్ రైస్ అండి. ఈ రైస్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుందంట, అందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందంట అండి. ఒక కప్పు బాస్మతి రైస్కి 3 గ్లాసులు పోస్తే సరిపోతుందండి. లేదా కొంచెం బాగా మెత్తగా తినాలి అనుకునేవాళ్ళు 4 గ్లాసుల వరకు రైస్ పోసుకోవచ్చు. ఈ కడిగిన రైస్ని ఇంట్లో ఉన్న ప్లాంట్స్లో పోసేస్తున్నాను. దీన్ని మామూలు రైస్ కుక్కర్లోనే, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి. చక్కగా ఉడికిపోతుంది. నేనైతే 4 కప్పులు వాటర్ పోస్తాను, 1కి 4 పోస్తాను. కొంచెం రైస్ పొడిగా తినాలనుకుంటే 3 కప్పులు పోయొచ్చు. ఇప్పుడు టిఫిన్స్లోకి వద్దామండి. మార్నింగ్ కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇది ఆల్రెడీ దోశపిండి రెడీగా ఉందండి. అందులో కొన్ని ఓట్స్ కలుపుతాను నేను. ఓట్స్ కలిపేసి 1 గంట పక్కకు పెట్టేసి బాగా మ్యాష్ చేసేసి నానిపోయాక కలిపేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఇది. ఈ చట్నీ పౌడరు ఎంప్లాయీస్ అయితే, ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో, పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాలో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అండి. రోజు చట్నీ చేయలేం కదా, కొబ్బరి చట్నీ అవి. ఇదైతే అప్పటికప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసి చక్కగా కలుపుకొని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి వాళ్ళే కలుపుకుంటారనమాట. ఇది అందులో ప్రోటీన్ రిచ్ అండి, బాగా హై ప్రోటీన్ ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా కావాలంటే చేసి పెట్టుకోవచ్చు.